ఒకరోజు ఒక నెమలి నదిలో నీళ్లు తాగుతూ నీళ్లలో ఉన్న తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయింది. ఆహా! ఎంత అందంగా ఉన్నానో! ఈ అడవిలో నన్ను మించిన అందం ఎవరికీ లేదు అని తనలో తాను అనుకుంటూ తెగ ఆనందపడింది. ఇంతలో రివ్వున ఎగురుతూ ఓ కాకి అక్కడకు వచ్చి చేరింది. నదిలో నీళ్లు తాగాక, నెమలీ, ఇంత అందం నీకు ఎలా వచ్చింది? నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతోంది. దేవుడు నన్ను ఇలా నల్లగా ఎందుకు పుట్టించాడో అర్థం కావడం లేదు. అందమంతా నీకే ఇవ్వాలా? నీలో సగం నాకు ఇచ్చినా బాగుండేది. ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని కాకి నెమలితో చెబుతుంది. అప్పుడు నెమలి ఇలా అంటుంది. కాకి పొగడ్తలకి నెమలి సిగ్గుల మొగ్గ అవుతుంది. తన అందాన్ని పొగిడినందుకు నెమలి కాకికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ కాకి మాత్రం అక్కడే ఉండి ఆలోచనలో పడిపోయింది. ఎలాగైనా నెమలిలా అందం పెంచుకోవాలి అనుకుంది. ఇలా ఆలోచనలో మునిగిపోయిన కాకిని ఒక గుడ్లగూబ చూసి కాకి దగ్గరికి వస్తుంది. చి, ఏమైంది మిత్రమా? ఏమి ఆలోచిస్తున్నావు? ఏమైనా కష్టం వచ్చిందా? ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పు, నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తా అని గుడ్లగూబ కాకితో అంటుంది. అప్పుడు కాకి ఆలోచనలో నుంచి బయటకు వచ్చి గుడ్లగూబను చూసి మొహం చిట్లించింది. సర్లే, పోయి నీకే నా సమస్య చెప్పుకోవాలా? నాకంటే కూడా అసహ్యంగా ఉండే అందం నీది. నువ్వు నా సమస్యను ఏమి తీర్చగలవు అంటూ అడవిలోకి ఎగిరిపోతుంది. కాకి మాటలకి గుడ్లగూబ చాలా బాధపడుతుంది. కాకి నేరుగా ఒక కోతి దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి తను అందంగా కావడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని కోతిని అడుగుతుంది. అప్పుడు కోతి, ఓ కాకి, నీది తెలివి తక్కువ ఆలోచన. ప్రకృతి సృష్టించిన మనం అందరం అందంగానే ఉంటాం. ఎవరి అందం వారికే గొప్ప అని కోతి కాకితో చెబుతుంది. అప్పుడు కాకి సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.